షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి యందు ఆనందిస్తున్న సర్వోన్నతమైన భక్తులారా, బిడలారా, పరమ తండ్రి యొక్క వాగ్దానం చేత అనుదినం కూడా మనము బలాన్ని పొందుకుంటున్నాం. ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనములో, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను ఉందువు. చూడండి, ఆ యెరూషలేమును గురించి పరమ తండ్రి ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి రాబోయే దినాల్లో యెరూషలేము యొక్క మహిమను చూపిస్తూ, యెరూషలేము యొక్క దేదీప్యమాన్యమును, ఆయన యొక్క ఆ యెరూషలేము యొక్క శోభాతిశయమును చూపిస్తూ పరమ తండ్రి ఏమంటున్నాడంటే, యెరూషలేమా, ఇదిగో నీలో నుండి వెలువడబోతున్న నీతి, నీలో నుండి వెలువడబోతున్న ఆ వెలుగునకు భూలోకంలో రాజులందరూ కూడా వచ్చేద్దరు. ఎందుకంటే యెరూషలేములో ఆయన ఉండబోతున్నాడు. ఆ సర్వోన్నతుడైన యెహోవా ఆయన సింహాసనాలుగా ఉండి ఆయన భూమి మీద రాజ్యం చేయబోతున్నాడు. కాబట్టి ఆ రాజునకు మొక్కుటకానికి, ఆ రాజును ఆరాధించడానికి కొరకు, ఆ రాజును మహేపరచడానికి కొరకు సర్వలోకంలోని భూరాజులందరూ, సర్వలోకంలోని శేషింపబడిన జనాంగం అందరూ అక్కడికి రాబోతున్నారు. కాబట్టి అక్కడ ఆయన మహిమ ఉండబోతుంది. కాబట్టి యెరూషలేము యొక్క మహిమను ఈ దినమున పరమ తండ్రి ఈ యొక్క యెషయా గ్రంథము ద్వారా 62వ అధ్యాయం ద్వారా చూపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి భూషణ కిరీటముగా ఉందుము. కాబట్టి ఎంతో శ్రేష్టమైన మాట అది. భూషణ కిరీటము అంటే కిరీటాలలో అత్యున్నతమైన కిరీటము ఆ భూషణ కిరీటము. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న పట్టణాలన్నిటికంటే ఒక ఉన్నతమైన ఉన్నతమైన స్థితిలో ఉండబోతుంది ఆ యెరూషలేము. కాబట్టి ఆ యెరూషలేము యొక్క మహిమను, ఆ యెరూషలేము యొక్క కాంతిని, ఆ యెరూషలేము యొక్క శోభాతిశయమును వర్ణిస్తూ ఆ యొక్క ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా రాయించబడుతూ వచ్చాడు. నువ్వు పతివ్రత వాని అనగా హెప్సిబాని, బ్యూలాని నీకు పేర్లు పెట్టబడును. కాబట్టి ఆ యెరూషలేము పట్టణము అది పవిత్రమైన పట్టణము. ఆ యెరూషలేము పట్టణము అదొక్కటే, ఆ యెరూషలేము పట్టణం ఒక్కటే సర్వోన్నతుని యొక్క నగరమని. కాబట్టి ఆ సర్వోన్నతుని యొక్క నగరము, ఆ పట్టణము యెరూషలేము. కాబట్టి అందులో ఎవరు కాలు పెట్టబోతున్నారు? పరిశుద్ధులు మాత్రమే. కాబట్టి ఆ పరిశుద్ధులు సంచరించు ఆ పవిత్రమైన పట్టణములో ఆ సర్వోన్నతుడు, సర్వాధికారి రారాజుగా ఉండబోతున్నాడు. కాబట్టి అక్కడ ఆయన మహిమ, ఆ తేజస్సు ఆ యెరూషలేము మీద ప్రజ్వలింపబోతుంది. ఆ యెరూషలేము యొక్క మహిమను సర్వలోకం రాజులందరూ చూడబోతున్నారు. కాబట్టి అందుకే ఆ యొక్క మహిమను గురించి పరమ తండ్రి యెరూషలేము యొక్క భూషణను, ఆ యొక్క యెరూషలేము యొక్క తేజస్సును గురించి వర్ణిస్తూ రాస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన చేతిలో ఒక భూషణ కిరీటముగా, రాజకీయ మకుటముగా ఉండాలి అంటే యెరూషలేము నుండి వెలువడుతున్న నీతిని, యెరూషలేము నుండి ప్రకటింపబడుతున్న ఆ యొక్క వాక్యమును, యెరూషలేము నుండి ప్రకటింపబడుతున్న ఆ నామమును మనం కూడా తెలుసుకొని గ్రహించి ఆ యెరూషలేము యొక్క వాసుల వల్ల మనం కూడా నీతిని అనుసరించినట్లయితే మనము కూడా ఆయన చేతిలో రాజకీయ మకుటముగా ఉండబోతున్నాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సియా, యెరూషలేము యొక్క మహిమను, యెరూషలేము యొక్క తేజస్సును మీరు మాకు చూపిస్తున్నారు నాయన. అట్టి విధంగా మేము కూడా మహిమతో అయ్యా ఉండాలి అంటే యెరూషలేము వాసుల వల్ల మేము కూడా అట్టి భక్తిగల జీవితాన్ని, అట్టి విధంగా నామమును స్మరించే వారి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవా మెస్సియా కృపా కనికరము ఆయన తోడు మనకు నిరంతరం మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.